హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 15th ఆగస్ట్ రంగులరత్న సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఇంకా శాంతమ్మ అయితే రామ్ గారు ఆపుతుండేసరికి, అయ్యా మాకు తెలిసిన చుట్టం ఆవిడకి హెల్త్ అయితే బాగాలేదు, చాలా ఫీవరిష్గా ఉంది, ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఆటో ఆగిపోయింది అయ్యా, కొంచెం ఇక్కడ ఏం చూసినా సరే ఆటోలో ఎక్కడ దొరకడం లేదు, అందుకని కొంచెం మమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపండి అయ్యా అని ఇంకా బతిమాలేసరికి ఇంకా రామ్ అయితే, అయ్యో అలా అనకండి అమ్మ, ముందైతే కార్ ఎక్కండి వచ్చి అని ఇంకా రామ్ ఇంకా లిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న సీత, శాంతమ్మ ఇంకా అందరూ కూడా ఇంకా కార్ ఎక్కుతుండేసరికి ఇంకా కార్ చూసి సీతకి ఎలాంటి జ్ఞాపకం కూడా రాకుండా ఉంటుంది, ఇంకా రామ్ను కూడా చూడకుండా ఉంటుంది. ఇక్కడే లాజిక్ అయితే మిస్ అయిందండి. కనీసం కార్ కూడా సీత గమనించలేదు ఏంటి అని చిన్న లాజిక్ అయితే మిస్ అయింది. ఇంకా స్టోరీలకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా కార్ ఎక్కేసరికి ఇంకా శాంతమ్మ అయితే, బాబు ఇలాంటి కాలంలో అసలు ఎవరు కూడా సహాయం చేయరు, అలాంటిది నువ్వు మాకైతే సహాయం చేసావు, అసలు ఈ పాటికి నేను ఎన్నో కార్లు ఆపు చూశాను కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు బాబు, నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడు, నీ పెళ్ళం బిడ్డలు కూడా మంచిగా జీవితం అయితే ఇస్తాడు, మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు బాబు, నీలాంటి మంచివాళ్ళు ఈ లోకంలో లేరు అని ఇంకా శాంతమ్మ చెప్తుండేసరికి, ఏం బాబు నవ్వుతున్నావేంటి, ఏం లేదమ్మా నాకు పెళ్ళం పిల్లలు ఎవరూ లేరు, ఓహో ఇంకా నీకు పెళ్ళి కాలేదయ్యా, ఏం లేదమ్మా అయ్యింది, నాకు నా భార్య దూరం అయింది కొన్ని కారణాల వల్ల, అందరూ కూడా నా భార్య చనిపోయింది అని చెప్తున్నారు కానీ నా మనసుకు తెలుసు నా భార్య నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు అని ఇంకా రామ్ చెప్తుండేసరికి ఇంకా శాంతం అయితే, బాబు నువ్వైతే చాలా మంచివాళ్ళ ఉన్నావు కానీ నీకు చాలా జీవితం ఉంది, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటే నీ జీవితం మారుతుంది కదా అని ఇంకా శాంతం మాట్లాడుతుండేసరికి, లేదమ్మా నాకు ఒకే భార్య, తను చాలా ప్రేమగా ఉండేవాళ్ళం కానీ నాకు తెలుసు తను ఎక్కడో అక్కడ చోట ఉంది, ఏదో ఒక రోజు నా గురించి వస్తుంది అని ఇంకా రామ్ మాట్లాడుతుండేసరికి ఇంకా శాంతం అయితే ఇంకా రామ్ మాటలు విని అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా సీత అయితే ఇంకా రామన్ చూసి చాలా షాక్ అయిపోతూ ఇంకా తన పౌటు కొంగ అయితే మీద వేసుకొని ఇంకా దొరకకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అదేంటి ఈయన నా గురించి ఇంకా మర్చిపోలేదా, నేను చెప్పిన అబద్ధం కూడా ఈయనలో మార్పు వయసులో తీసుకురాలేదు, ఈయన మరో పెళ్లి చేసుకుంటారని నేను ఈ విధంగా చేశాను కానీ ఈయనేమో నా గురించి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు, దేవుడా ఏంటి శిక్ష, నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆయన్ని కూడా బాధ పెడుతున్నాను నేను అని చెప్పేసి ఇంకా సీత ఆలోచిస్తుండేసరికి ఇంకా హాస్పిటల్ అయితే వస్తుంది. ఇంకా రాగానే కారు ఇంకా ఆపగానే ఇంకా సీత అయితే వెంటనే దిగి ఇంకా చెట్టు చాటుకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మరో పక్క శాంతమ్మావుని దించేసి ఇంకా జానకి గురించి వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి కారులో నేను ఉంది కదా ఎలా దిగింది అని ఇంకా ఆలోచిస్తుండేసరికి, ఏమైందమ్మా ఎవరి గురించి ఎదుగుతున్నారు అని ఇంకా రామ్ అడుగుతుండేసరికి, అదే బాబు మనతో పాటు వచ్చిన అమ్మాయి కనిపించడం లేదు, దిగి ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఇంకా కంగారు పడుతుండేసరికి, అమ్మ మీరు కంగారు పడకండి, ముందు ఆవిడని లోపల తీసుకువెళ్ళండి, ఆవిడ గురించి ఏ వీల్ చైర్ తేడానికి వెళ్ళుంటుంది ఆవిడ, ముందైతే మనం లోపల తీసుకువెళ్దాం అని ఇంకా రామ్ అంటుండేసరికి ఇంకా ముగ్గురు కూడా ఇంకా లోపలికైతే వెళ్తారు. బాబు మీరు చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలు, మీకంటూ మంచి జరుగుతుంది, నాకు చాలా సాయం చేసావు బాబు అని ఇంకా శాంతమ్మ చెప్పేసరికి, సరే అమ్మా నేనైతే ఉంటాను అని ఇంకా రామ్ అయితే ఇంకా బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా మరో పక్క ఇంకా రామ్ ఇంటికి వచ్చేసరికి ఇంకా లాయర్ కాస్త ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా చేసేసరికి, సార్ మీరు ఎన్ని ఇబ్బందులున్నా సరే బాలుకైతే బెయిల్ అయితే ఖచ్చితంగా దొరకాలి, ఎంత డబ్బైనా పర్వాలేదు నేనైతే పెట్టుకుంటాను, ముందైతే వాడికైతే బెయిల్ దొరకాలి అని చెప్పేసి ఇంకా ఫోన్లో మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడే ఉన్న తాతయ్య రాణి కూడా విని, ఎవరితో మాట్లాడుతున్నావు అని ఇంకా తాతయ్య అడుగుతుండేసరికి, అదే తాతయ్య బాలుకి బెయిల్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన తొందరలో వచ్చేస్తుందని చెప్తున్నారు అని ఇంకా చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నారో నువ్వు, అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అని ఇంకా తాతయ్య అడుగుతుండేసరికి, అదేంటి తాతయ్య ఏదో కోపంలో అమ్మ పని చేసింది కానీ మన తమ్ముడే కదా, ఆయన అలా చేయకపోతే ఎవరు బెయిల్ ఇస్తారు అని ఇంకా రామ్ మాట్లాడుతుండేసరికి, ఒరే మంచితనానికి కూడా ఒక అర్థం ఉంటుందిరా, దానికంటూ ఒక విలువ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే వాడు ఒక మనిషిగా చచ్చిపోయాడు, వాడికంటూ బుద్ధి రావాలంటే ఖచ్చితంగా వాడు కొన్ని రోజులు జైల్లో ఉంటే అదంతా అర్థమవుతుంది అని ఇంకా తాతయ్య అంటుండేసరికి,
అవునరా రామ్, నువ్వైతే వాడికి బెయిల్ ఇప్పించొద్దు. నేను కేసు ఎందుకు పెట్టాను, వాడి గురించి నాకు అన్నీ తెలుసురా. వాడు ఖచ్చితంగా ఈ పని వల్లైనా మారతాడు. వాడిలో మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టే నేను ఈ పలంగా నేను జైల్లో అయితే పెట్టించాను. తల్లిగా మాత్రం నాకు తెలీదా వాడుకు అలా చేయకూడదని. వాడు ఆకలితో ఉన్నా సరే నేనే బాధపడతాను. వాడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే నేనే బాధపడతాను. వాడు బాధపడుతున్నాడని చెప్పేసి ఈ పని మనం చేసావంటే వాడు ఇంకా రాక్షసులో తయారవుతాడురా. ఖచ్చితంగా నువ్వు బెయిల్ అయితే విప్పించద్దు అని ఇంక అంటుండేసరికి, అమ్మ నా మాట వినండి, నేను బాలుకి ఖచ్చితంగా నేను బెయిల్ అయితే ఇప్పించాలని నేనైతే అనుకుంటున్నాను. నేను లాయర్తో కూడా మాట్లాడేశాను అని ఇంకోసారి చెప్పేసరికి ఇంకా అక్కడికైతే శశి అయితే వస్తుంటుంది. ఎవరికి బెయిల్ ఇస్తారు, అయినా నువ్వు బెయిల్ ఇవ్వడమేంటి బాలుకి, నా బాలుకి నువ్వు బెయిల్ ఐస్లే ఇవ్వద్దు. అయినా నువ్వు చేసి అన్ని ఎదో పనులన్నీ చేసేసి ఎలా మాట్లాడాలో అన్నీ మాట్లాడేసిన తర్వాత ఎలాగా ఇది చేయాలో చేసేసి ఇప్పుడు బెయిల్ ఇస్తానని చెప్పి ఇది చేద్దామని డ్రామా ప్లే చేస్తున్నావా అని ఇంకా శశి అంటుండేసరికి ఇంకా అక్కడున్న తాతయ్య అయితే, మరి బెయిల్ ఎవరిస్తారమ్మా, అలాగే వాడిని జైల్లో మగ్గ పెట్టేద్దాం అనుకుంటున్నా. కనీసం వాడు ఏం తిన్నాడు, అసలు తింటున్నాడా లేదా అని కూడా లేదు. కనీసం వాడికి బెయిల్ ఇప్పిద్దామని కూడా ఇది కూడా లేదు. ఇప్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పించద్దు అని మాట్లాడుతుంటే ఏమనుకోవాలమ్మా అని తాతయ్య అంటుండేసరికి, నా బాలుకి బెయిల్ ఇప్పిస్తాను కానీ రామ్ వల్ల కాదు, ఈ రామ్ ఇంటర్ఫియరెన్స్ అస్సలు ఉండకూడదు అని ఇంకా శశి అన్న మాటలకు ఇంకా అక్కడే ఉన్న రామ్ తాతయ్య అందరూ కూడా చాలా షాక్ అయిపోతాడు. నా బాలుకి ఎవరు జైల్లో పెట్టించారో వాళ్ళు ఇప్పిస్తారు. అయినా ఓ ప్రేమ పొంగిపోతుంది కదా, నిన్న లంచ్ తీసుకెళ్ళి మరీ మీరు భోజనం పెట్టొచ్చారు, అలాంటిది బెయిల్ ఇప్పించలేరా? కేసు పెట్టిన మీరే వెళ్ళి బెయిల్ ఇప్పించాలి. నా బాలుని బయటికి తీసుకురావాలి. కాదు కూడదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. మరి ఇంకెవ్వరు నా బాలుకి బెయిల్ ఇప్పించడం కుదరదు. అత్తయ్యే వెళ్ళి బెయిల్ అయితే ఇప్పిస్తారు. ఇంకా శశి మాటలకు ఇంకా అక్కడ ఉన్న తాతయ్య రామ్ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా మరో పక్క భద్రాద్రాశ్రమంలో ఇంకా సీత అయితే ఇంకా రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేను ఇలా బయటకు వచ్చేసి చనిపోయానని ఇంకా చెప్పినా కూడా కనీసం ఆయన నన్ను మర్చిపోవడం అనేది జరగలేదు. మర్చిపోయి ఇంకొక జీవితం అనేది ఏర్పరచుకుంటారని నేనైతే అనుకున్నాను, కానీ అదంతా వ్యర్థమయ్యింది. కానీ ఇప్పుడు ఆయనకి పిల్లలు పుట్టబోతున్నారు. అసలు నేనెవరో తెలీదు. గ్రామం గురించి నన్నైతే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా దూరం పెట్టలేదు. అలాంటిది అంత ప్రేమ చూపించిన ఆయన ఇప్పుడు కనీసం నేను చచ్చిపోయానని చెప్పినా కానీ ఆయన నన్ను మర్చిపోవడం జరగలేదు. ఇప్పుడు నేను బలంగా నిర్ణయించుకున్న ఆయన చేతుల్లో నా బిడ్డలను పెడతాను. దేవుడా కొంచెం ఆయుష్ని అయితే ఇవ్వి, నా బిడ్డల్ని ఆయన చేతుల్లో పెట్టి నేనైతే చచ్చిపోతాను అని ఇంకా సీత మనసులో అనుకుంటుండేసరికి ఇంకా అక్కడికైతే శాంతం అయితే వస్తూ ఉంటుంది. మరోపక్క రామ్ కూడా ఇంకా సీత గురించి ఆలోచిస్తూ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మరోపక్క శశి అయితే ఇంకా డీపీతో మాట్లాడుతూ ఉంటుంది. డాడ్, ఇలా రామ్ అయితే బెయిల్కి అయితే అప్లై చేశాను అని చెప్పి ఇంకా ఏదో రకంగా బాలుకి బెయిల్ ఇప్పించాలని చూస్తున్నాడు. అదేంటి బేబీ, అలా ఇప్పిస్తే ఇంకా బాలు మొత్తం ఇంకా రామ్ మీద ప్రేమ పొంగిపోతుంది కదా, అయినా అస్సలు అలా జరగనివ్వకూడదు. అయినా వాడింటి బెయిల్ ఇవ్వడం ఏంటి, అలా జరిగితే ఇంకా బాలునైతే మనం ఆపలేం, మొత్తం సింపతి అంతా కొట్టేస్తాడు, అసలు అలా జరగనివ్వకు అని ఇంకా డీపీ చెప్తుండేసరికి, డాడ్ నాకు తెలుసు కదా, అయినా అసలు బెయిల్ రామ్ ఇప్పించకూడదని తెగేసి చెప్పాను. జైల్లో పెట్టించిన మా అత్తయ్యే వెళ్ళి విడిపించాలని ఇదిగానే చెప్పాను, లేకపోతే నేను చచ్చిపోతానని కూడా డ్రామా ప్లే చేశాను. వెళ్తుందేమో చూడాలి. అమ్మా, మీ అత్తయ్య కరిగే మనిషే కాదు, అయినా అలాంటి ఉద్దేశం ఉన్న మనిషి అయితే ఎలా కేసు పెడుతుంది, కేసు పెట్టిన వ్యక్తి ఎలా బెయిల్కి వెళ్తుంది, అస్సలు ఇది జరిగే పనిలా నాకు కనిపించడం లేదమ్మా. డాడ్, నేనున్నాను కదా, నేను చేసే పనికి ఆవిడ ఖచ్చితంగా మారాల్సిందే, ఖచ్చితంగా మనసు మార్చుకుంటుంది, మీరే చూడండి. అయినా బాలుకు కూడా 2-3 రోజులు జైల్లో ఉంటే మన విలువేంటో తెలుస్తుంది. అయినా రామ్ గడి చేత అస్సలు బెయిల్ అనేది వినిపించకూడదు, అత్తయ్య ద్వారా విషయం జరగాలి అని ఇంకా డీపీకి అయితే శశి చెప్తుండేసరికి ఇంకా ఈరోజు సీరియల్ అయితే ఎండ్ అవుతుందండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియచేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగులరత్న సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.